రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యాచకుల పిల్లల్ని టార్గెట్ గా కిడ్నాప్ కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు వరంగల్ టాస్క్ ఫోర్స్ కాజీపేట పోలీసులు. 2 ఏళ్లలో వివిధ రైల్వే స్టేషన్ పరిసరాల్లో 6 చిన్నారులను అపహరించినట్లు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కిడ్నాప్ రాకెట్ నడుపుతున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన నరేష్ యాదగిరిని అరెస్ట్ చేశామన్నారు. అపహరించిన చిన్నారులను సంతానం లేని ఫ్యామిలీలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిందితులతో పాటు చిన్నారులను కొనుగోలు చేసిన 8 మంది పైన కేసులు ఫైల్ చేశామన్నారు ఎస్పీ. డిసెంబర్ 28న కాజీపేట రైల్వే స్టేషన్ పరిసరాల్లో 5 నెలల పసికందు కిడ్నాప్ కేసు దర్యాప్తుతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. మన దగ్గర కాజీపేట్ పోలీస్ స్టేషన్లోని ఇంతకుముందు లాస్ట్ మంత్ డిసెంబర్ నెలలో 28th నాడు ఒకటి బేబీ సంబంధించి కిడ్నాపింగ్ కేసు రిపోర్ట్ అయి ఉండే. దట్ ఒక 5 months బేబీని ఎవరు తెలియని వాళ్ళు తీసుకెళ్లారని అట్లా. సో ఆ రోజు నుంచి ఇక్కడ మనం ఇన్వెస్టిగేషన్ దాంట్లో కేసులో మొదలు పెట్టినాము. సో ఈ రోజు ఎవరైతే వాళ్ళు బేబీని తీసుకెళ్లారో వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లాంటిది ఒక గ్యాంగ్ లాగా కూడా ఏర్పడి ఇంత ముందు కూడా అది చాలా వరకు ఆఫెన్సెస్ చేశారని అది కూడా తెలిసినాక అది మొత్తం వాళ్ళ మోడస్ ఆపరెండి అంతా కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది. 10 మంది అక్యూజ్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్ అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు 8 మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, అయితే రిసీవింగ్ పేరెంట్స్ వీళ్ళ దగ్గరే పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళది ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు ఇంకా మన దగ్గర పరారీలో ఉన్నారు, వాళ్ళు మనకి దొరకలేదు. సో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో బేసికలీ వీళ్ళది మోడస్ ఆపరెండి ఏముంది అంటే ఇది ఎవరైతే ఇది పేరెంట్స్ ఉంటారో, పిల్లలు లేని పేరెంట్స్ ఉంటారో వాళ్ళు అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ అది వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేయించుకుంటారు. దట్ మాకు చిన్న పాప కానీ చిన్న బాబు కానీ 5 months కానీ మేబీ 1 year క్రితం అట్లాంటివి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి, సో దట్ మేము వచ్చి లీగల్గా అడాప్ట్ చేస్తామని. సో పేరెంట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చినాక వీళ్ళు ఎవరైతే ముఖ్య నిందితులు మన దగ్గర ఉన్నారు నరేష్ మరియు యాదగిరి, వీళ్ళు ఆ అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు దట్ మా దగ్గర ఇట్లా పిల్లలు ఉన్నారు, సో మీరు తీసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా. సో ద పేరెంట్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఆటోమేటికలీ వాళ్ళు ఆల్రెడీ ఇది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా అది అవసరం పడతారు ఉంటుంది. సో వాళ్ళకి ఏదో వాళ్ళు మాటలు చెప్పి దట్ మా దగ్గర వీఆర్ ద లీగల్ గార్డియన్స్, లేకపోతే మేమే అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాము అట్లా ఏదో చెప్పి వాళ్ళకి అది కొంచెం సందాయించి సో పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని తీసుకుంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు, రేంజింగ్ ఫ్రమ్ 1.5 to 3 lakhs. సో వేరే కేసు బట్టి అట్లా వాళ్ళు చేస్తారు. సో ఇప్పటివరకు మన దృష్టిలో వాళ్ళు 6 పిల్లల్ని ఎట్లా చేశారు, 6 పిల్లల్ని ఎట్లా చేశారని మాకు దృష్టికి వచ్చింది. సో ఈ 6 పిల్లల్ని కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ రెస్క్యూ చేసినాక మన దగ్గర అది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది. సో వాళ్ళకి ఇది కస్టడీ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు దీని తర్వాత అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. సో వాళ్ళ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అది డిసిజన్ చేసుకోవడం జరుగుతుంది దట్ అది సేఫ్ కస్టడీకి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీంట్లో చూస్తున్నాము దట్ అది వీళ్ళు ఎవరైతే పూర్ పేరెంట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అది బెగ్గర్స్ కావచ్చు, ఆర్ మేబీ చిన్న పనులు చేసే వాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి. సో అక్కడ వాళ్ళు కొన్ని రోజులు తిరిగి వాళ్ళు అక్యూజ్డ్ నిందితులు వాళ్ళు రెక్కీ చేస్తారు. సో 3-4 days తిరిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేస్తారు దట్ ఇది ఫలానా వీళ్ళ దగ్గరే ఉంది. అండ్
ఆ టైంకి మనం బాబు లేకపోతే పాప ఆ టైంకి మనం తీసుకెళ్ళొచ్చని సో అట్లా ప్లానింగ్ చేసుకొని ఆ టైంకి వాళ్ళు